నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఒక విషాదమైన విషయం జరిగింది. అంటే ఇండస్ట్రీకి ఒక తీరని లోటు. రామోజీరావు గారిని కోల్పోయాం ఈరోజు మనం. చాలామందికి ఆయన ఇన్స్పిరేషన్. ఒక పచ్చళ్ళతో మొదలుపెట్టిన ఆయన బిజినెస్ మార్గదర్శి చిట్ ఫండ్స్ కానివ్వండి, ఈనాడు సంస్థ కానివ్వండి, ఇటు ఉషా కిరణ్ మూవీస్ కానివ్వండి, ఫిల్మ్ సిటీ కానివ్వండి, ఎన్నో రకాలుగా ఒకటేంటి ప్రతి దాంట్లో కూడా ఆయన సక్సెస్ సాధించారు. ఒక Yes. వ్యక్తి ఒక రంగంలో సక్సెస్ సాధించడానికి చాలా కష్టపడుతున్న రోజుల్లో ఇన్ని రంగాల్లో ఆయన సక్సెస్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అప్పటికి ఇప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి ఆయన స్థాపించిన సంస్థల మీద ఎంతో మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. అవును. అలాంటి వ్యక్తి ఈరోజు ఇలా జరిగింది, కాలం చేశారు. సో మీ ఫస్ట్ మీరు జర్నలిస్ట్గా మీ కెరియర్ స్టార్ట్ చేసింది ఈటీవీలో. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. సో రామోజీరావు గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పండి మ్యామ్. ఫస్ట్ నేను అసలు జర్నలిస్ట్ అవ్వాలని ఇన్స్పిరేషన్ ఆయనమ్మా. అవునా మ్యామ్? చిన్నప్పటి నుంచి నేను ఆయన ఎడిటోరియల్ చదివేదాన్ని. మా ఇంట్లో న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేశారు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 5th క్లాస్ అనుకోండి, 5th క్లాస్ నుంచి న్యూస్ పేపర్ చదవడం అనేది అసలు మా ఇంట్లో అది మ్యాండేటరీ, చదవాలి, ఎందుకంటే లోకం గురించి తెలుసుకోవాలి. సో ఆయన ఎడిటోరియల్ బాగా ఫాలో అయ్యేదాన్ని నేను. ఇంకొకటి కూడా ఏంటంటే ఆయనలో నాకు బాగా నచ్చిన గుణం ఏంటంటే, ఈ రోజు మనందరం చూస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పబ్లిసిటీ 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 పిచ్చిలో పడిపోయి ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. నేను నా చిన్నప్పటి నుంచి, నేను 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఈయన జీవితంలో ఎప్పుడైనా సరే కలవాలి, డెఫినెట్గా ఈయనతోటి నేను మాట్లాడాలి అని అనుకుంటూ ఉండేదాన్ని. చిన్నప్పుడు ఈయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. అప్పుడు ఇప్పుడు సెల్ఫీలు వచ్చినాయి, అప్పుడు ఆటోగ్రాఫ్ చిన్న వయసులోనే. ఎందుకు అంటే అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్స్ మన జీవితంలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆయన గురించిన ఒక స్టోరీ, ఎవరికి తెలియని స్టోరీ, అది నా మీద బాగా ప్రభావం చూపించింది. ఏంటి అని అంటే ఒక మనిషి ఒక డెసిషన్ తీసుకున్న తరువాత, ఒక మాట, ఒక ప్రామిస్ నోట్లో నుంచి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టడానికి ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎలా ఎదిగాడు అనడానికి నాకు ఫస్ట్ నేను ఆయన్ని వ్యాపార రంగంలో కానివ్వండి, ఈ జర్నలిజంలో కానివ్వండి నేను చూసినటువంటి వ్యక్తి. ఏంటి అని అంటే నేను విన్నటువంటి స్టోరీ ఏంటి అంటే, ఆయన డాల్ఫిన్స్ హోటల్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆయన వ్యాపారం పెట్టడానికి పార్ట్నర్స్ వాళ్ళు ఉన్నారు. ఈయన తరపు నుంచి కూడా ఎంతో కొంత పెట్టాల్సినటువంటి ఇది వచ్చింది. ఏదో ఇట్లాగే ఒక బిజినెస్ పెట్టడానికి అని చెప్పేసి అని ఊర్లో ఉన్నటువంటి పొలం అమ్మడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఊరు వెళ్ళి ఆ పొలం అమ్మేసేసి ఆ డబ్బులు పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి అని అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అబ్జెక్ట్ చేశారు. ఉన్న ఈ కొంచెం పొలాన్ని, ఎందుకంటే ఇదివరకు ఆస్తులు అమ్మనిచ్చేవాళ్ళు కాదమ్మా, వ్యాపారాలు పెట్టనిచ్చేవాళ్ళు. ఎందుకంటే వ్యాపారం మీద ఎవరికి కూడా అంత నమ్మకం ఉండేది కాదు. అరే ఉన్న చోట ఉండాలి, ఉన్న దాంట్లో తినాలి, దుప్పట ఎంత ఉంటే అంతే సర్దుకోవాలి, ఇలాంటివన్నీ ఉండేవి కదా. సర్దుకుపోవడం అనేటటువంటి తత్వం బాగా ఉండేది. అటువంటిప్పుడు అందులో భూమిని అమ్మడం అనేది ఎవరు ఇష్టపడేవారు? తరతరాల నుంచి వచ్చేటటువంటి భూమిని అమ్మడం అనేది ఆ ఊర్లో వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేసిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారంట, ఎవ్వరి మాట వినలేదు, అందరికీ ఎదిరించి నిలిచేసరికి అందరు శాపనార్థాలు పెట్టారు. ఏమని అనంటే, ఒరే ఉన్న భూమిని నమ్ముకున్నాడు, కనీసం మెతుకులన్నా ఉంటే భూమిని అమ్ముకుని పోతున్నావు, ఎందుకు పనికి రాకుండా పోతావంటే, అప్పుడు ఊళ్ళో వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ చేశాడు ఆయన. ఏంటి అనంటే, ఈ ఊర్లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా నేను, తెలుసా, ఈ ఊర్లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా నేను, చూడండి అని చెప్పేసి అని వచ్చాడు. అంత కాన్ఫిడెన్స్ ఎలా మ్యామ్? రావడమే కాదు, ఆయన చేసి చూపించాడు. అది ఒకప్పుడు గవర్నమెంట్కి ప్యారలల్ గా ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఆయన చేసినటువంటి ఒక గొప్ప సిచ్యువేషన్ అన్నమాట. ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, కరెక్ట్ టైంకి జీతాలు ఇవ్వడం, అది ఒకటి నేను ఆయన నుంచి నేర్చుకున్నటువంటి డిసిప్లిన్ అన్నమాట. కరెక్ట్ గా జీతాలు వస్తాయి. అందరి దాని మీద ₹1 తక్కువే ఉంటుంది వాళ్ళ దగ్గర జీతం, కానీ సాలరీస్ అనేది పర్ఫెక్ట్ గా టైంకి అందుతాయి అక్కడ జీతాలు.
రెండోది ఏంటి అనంటే గవర్నమెంట్ ఆఫీస్‌లో కంటే కూడా ఎక్కడైనా సరే ఈనాడులో పనిచేశారన్నా, లేతే ఈనాడు గ్రూప్స్‌లో పనిచేసొచ్చారు అనంటే కళ్ళకద్దుకుని ఆ ఎంప్లాయీని తీసుకుంటారు. ఎందుకంటే డిసిప్లిన్ ఉంటది. మంచి ట్రైనింగ్ ఉంటుంది. స్కిల్స్ ఉంటాయి ఆ వ్యక్తి దగ్గర. అంటే ఆయన వ్యవస్థని నిర్మించటమే కాదు, వ్యక్తిని కూడా, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా, నడవడికను కూడా, వాళ్ళ స్కిల్స్‌ని కూడా అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్నమాట ఆయన. ఈరోజు ఆయనకేంటి అనంటే ఎంత ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండి. పచ్చళ్ళు, ప్రియా పచ్చళ్ళు వ్యాపారం కానివ్వండి, అందరూ చిన్నప్పుడు నన్ను ఎక్కిరించేవారు. నా పేరు ప్రియ, ఆయన పెట్టిన పేరు పచ్చళ్ళు పేరు ప్రియ. అనగానే ప్రియా పచ్చడి, ఎవరికైనా కోపం వస్తే ప్రియా పచ్చడి చండాలంగా ఉంది ఈరోజు అని మా ఫ్రెండ్స్ అందరూ అనేవాళ్ళు అనమాట. కోపం వచ్చేది. తర్వాత తీసుకొచ్చి చూపించి, చూడు ప్రియా పచ్చడి అమెరికాకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది, అంత గొప్పదాన్ని నేను, అలా చూపించేదాన్ని అనమాట. అంత బాగా, చాలా ఇన్స్పిరేషన్. తర్వాత ఆయన్ని నేను బాగా ఎక్కువ ఇష్టపడినటువంటి సిచ్యుయేషన్ ఏంటి అనంటే మద్యపాన నిషేధంకి సంబంధించినటువంటి ఉద్యమం. అది ఎక్కడో ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఆ ఉద్యమాన్ని ఆయన విపరీతంగా జనాల్లోకి తీసుకెళ్లారు. తర్వాత ఎన్టీఆర్ గారు దాన్ని అందిపుచ్చుకున్నారు. అసలు భయంకరమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక పక్క ఎన్టీఆర్ గారు, ఇంకొక పక్క ఈనాడు. అసలు దాని మీద ఈనాడు వచ్చే దాని మీద కూడా, మద్యపాన నిషేధం మీద కూడా పాటలు కూడా వచ్చినాయి. మధ్యలో ఈనాడైందిరా, ఈ గొడవేందిరా, ఈ గోలేందిరా, మద్యపాన నిషేధం ఏందిరా అని చెప్పేసి. అంటే మనుషుల్ని, సామాన్యులను సైతం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి స్థితికి ఆయన ఎదిగినటువంటి వ్యక్తిత్వం. అది ఒక శిఖరం అనుకోవాలమ్మా ఆయన. నేను అన్నట్టు, ఇందాక చెప్పినట్టు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి ఛాలెంజ్ని నిలబెట్టుకోవాలి అని అంటే, ఆ స్థితికి చేరుకోవాలంటే తమాషా కాదు, ఆషామాషి కాదు. ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా ఎదిగి చూపించాడు. ఇవాళ నేను అందరికీ కూడా, యువత అందరికీ చెప్తున్నాను, ఇవాళ మనము దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము. పేరెంట్స్ ఇక్కడ ఉండిపోతున్నారు. పేరెంట్స్ ఎట్లా అనాథల్లాగా ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి మేధాశక్తి కానీ, సంపత్తు కానీ దేశం తరలి వెళ్ళిపోతుంటే కూడా నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. వీళ్ళందరూ ఈ దేశంలో ఉండే కదమ్మా ఇంత గొప్ప వ్యక్తులుగా ఎదిగారు. నీ దేశంలో ఎన్ని వనరులు ఉన్నాయి, ఎంత ఇది ఉంది. అందరూ మాట్లాడతారు, లేదండి మనల్ని జనం బతకనివ్వరండి, లేకపోతే మనల్ని ఎదగనివ్వరండి అంటారు. రామోజీరావు అనే ఆయన 3 ఎకరాల ఆసామి. 3 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మొత్తం అందరినీ శాసించేటటువంటి స్థితికి దేశవ్యాప్తంగా చర్చించుకునేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తిగా ఎలా ఎదిగాడు. ఆ చరిత్రలో ఒకసారి తెలుసుకోండి. ఒక సామాన్యుడి నుంచి ఒక శక్తిగా ఎదిగాడు ఆయన. వ్యక్తి నుంచి వ్యవస్థని రూపొందించినటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదివితే మనకి మన దేశం మీద ఒక గౌరవము, మన మీద మనకి ఆత్మవిశ్వాసము ఏర్పడుతుంది. యువత తెలుసుకోవాల్సినటువంటి లెజెండ్స్లో ఈయన ఒకరమ్మా. ఎన్నో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు ఆయన చేతుల మీదుగా. ఉషా కిరణ్ మూవీస్ కానివ్వండి, ప్రొడ్యూస్ చేయడం అండి, ఈనాడు పేపర్ కానివ్వండి, అన్నీ కూడా ఆయనకు లాభాలు తెచ్చిపెట్టిన విషయాలు. కానీ నష్టాల్లో కూడా ఆయన కొన్ని ప్రోగ్రామ్స్ నడిపారు. ఎగ్జాంపుల్, పొద్దున్నే అన్నదాత అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. అన్నదాతకి ఎటువంటి స్పాన్సర్షిప్ లేదు, ఒక యాడ్ వచ్చేది కాదు. అది నాకు బాగా గుర్తు. పొద్దున్నే అన్నదాత మ్యూజిక్ తో నిద్రలేసే రోజులు అవి. అప్పటికి ఇప్పటికీ అన్నదాత అనేది నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన అలానే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ కొన్ని సంచికలు ఉండేవి, విపుల, చతుర, ఇలాంటివన్నీ కూడా నాకు బాగా గుర్తు. మా ఇంట్లో ఎప్పుడు అది కనబడుతుంది. మా చిన్నప్పుడు బాగా చదివేవాళ్ళు బాగా. అంటే ఇవాళ అవన్నీ నేను రిమైండ్ చేసుకున్నా. అన్నదాత ప్రోగ్రాము అంటే నాకు బాగా గుర్తు. ఆ టైంలో నష్టాల్లో కూడా అన్నదాత, ఆయన రైతుల కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే ఆయన రైతుగా వచ్చాడు. ఆయన పొలం అమ్మేటప్పుడు ఎంతమంది రైతులు దానికి సంబంధించి పెద్దవాళ్ళందరూ అది అమ్మితే, అది లేకపోతే ఏమవుతుంది అనేటటువంటి బాధను వ్యక్తం చేశారు. అలాగే ఆ కుటుంబంలో చిన్నప్పటి నుంచి కూడానమ్మా అతను ఆ స్థితిని చూసి వచ్చిన తర్వాత, అందుకే అంటారు ఎప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామనేటటువంటి మూలాలని మనం మర్చిపోకూడదు. అతను ఏ పొలాన్ని అయితే అమ్మేసేసుకున్నాడో, కానీ అదే రైతుల కోసము ఆ ప్రోగ్రాం నడిపి ఎంతో మందికి ఆ నాలెడ్జ్ని ఇచ్చాడు ఆయన. ఎన్ని కొత్త పంటలు ఎలా వేసుకోవాలి, తర్వాత వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అలాగే దిగుమతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎగుమతులు ఏ విధంగా చేసుకోవాలి, ఏంటి చేయాలి, అదొక్కటే కాకుండా ఈనాడు సంచిక బుక్, సండే బుక్ మ్యాగజైన్ లో
నిజంగా నాలెడ్జ్ అమ్మా. ఆయన ఇచ్చింది మాత్రం అద్భుతం అసలు. అవును. దాంట్లో కథలే ఉండేవా, వివిధ దేశాల నుంచి వచ్చే యాత్రలు ఉండేవా, తర్వాత జనరల్ నాలెడ్జ్ ఉండేదా దాంట్లో, అన్నీ కూడా. ఆ బుక్ ఎప్పుడు వస్తుందా, ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఈనాడు బుక్ ఎప్పుడు వస్తుందా అనేది ప్రపంచంలో మారుమూల ఎక్కడ ఏది జరిగినా గానీ ఆ బుక్ లో మనకు తెలిసేది. ఖచ్చితంగా తెలిసేది. నిజంగా ఇవాళ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అందరూ చెత్త చూస్తున్నారు, కానీ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అనమాట ఈనాడు పుస్తకం, ఆ సండే మ్యాగజైన్ అనేది. అది ఎంత విజ్ఞానాన్ని పంచిపెట్టిందో జనాలకి చెప్పాల్సిన అవసరం లేదు ఆ విషయంలో కూడా. అలాగే ఆయన తీసినటువంటి కొన్ని మూవీస్ నిజ జీవిత చరిత్రల్ని ఒక విధంగా ఆయన తీసిన దాని నుంచి ఏది సుధా రామచంద్రన్ సినిమా మయూరి సినిమా, తర్వాత మౌన పోరాటం, యమున అంత పెద్ద స్టార్ అవ్వడానికి ఆ సినిమా దోహదం చేసింది. ఎక్కడో సబిత అని ఒక ట్రైబల్ విమెన్ చేసినటువంటి పోరాటాన్ని కానీ, ఇలా వాస్తవాల్ని తెరకెక్కించటంలో కూడా అద్భుతమైనటువంటి ఆయన యొక్క ప్రతిభావంతులైనటువంటి దర్శకుల్ని పరిచయం చేసి జీవితంలో ఒక ఇన్స్పిరేషన్, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ నింపారు ఆ మయూరి సినిమా ద్వారా కానివ్వండి, మౌన పోరాటం ద్వారా కానివ్వండి. అంటే ఆడది అబల కాదు సబల అనే చూపించేటటువంటి ప్రయత్నాలు ఆయన అసలు ఎంత అద్భుతంగా చేసి చూపించారో ఆన్ స్క్రీన్ మీద కూడా. అది తలుచుకున్నప్పుడల్లా నాకు నిజంగా ఒక మనిషి అంటే ఇంత అద్భుతంగా ఆలోచించాలి, క్వాలిటీగా ఆలోచించాలి అనేటటువంటిది నాకు బాగా అనిపించేది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆయనలో నచ్చినటువంటి నిరాడంబరత్వం. ఎక్కడ ఆయన ఫోటో లేదు. ఈటీవీ ఓపెనింగ్ అప్పుడు మాత్రమే రామోజీరావు యొక్క ఫోటో కానీ, రామోజీరావు అనేటటువంటి వ్యక్తి కానీ మాలాంటి వాళ్ళకి తెలుసు. ఎక్కడ నేను చూడలేదు, నేను ఎతికేదాన్ని ఈయన ఎలా ఉంటారు ఎలా క్యూరియాసిటీ పెరిగేదనమాట. అంటే ఇలా ఒక చిన్న ఊరు నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంత పెద్ద వ్యవస్థగా ఎదిగాడు అని అంటే ఈయన్ని కలుసుకోవాలి, ఈయన్ని చూడాలి, ఈయనతోటి మాట్లాడాలి, అసలు ఎన్నో అనిపించే, మాట్లాడగలనా, చేయగలనా, అసలు ఈయన ఎలా ఉంటారు అంటే ఈటీవీ ఓపెనింగ్ అప్పుడు నేను ఆయన్ని చూడటం జరిగింది ఫస్ట్ టైం అనమాట. తర్వాత ఆయనతోటి మాట్లాడే సందర్భం ఎప్పుడో ఒక 10 నిమిషాలు దొరికిందంతే. కానీ ఆ 10 నిమిషాల్లో కూడా నేను అడిగినటువంటి ప్రశ్న అది ఒక్కటే, మీరు ఊర్లో ఛాలెంజ్ చేసి వచ్చారండి, ఇంత పెద్ద వ్యవస్థని మీరు నెలకొల్పారు, మీరు యూత్కి మాలాంటి వాళ్ళకి ఎంతో ఇన్స్పిరేషన్గా మీరు నిలిచారు. సో కాబట్టి అంటే ఆయన ఇంకొకటి కూడా ఆయన చేసినటువంటి ప్రయత్నం కూడా ఏంటంటే ఈటీవీ 2 అని ఇంకొకటి పెట్టారు. ఆ పెట్టినప్పుడు నేను అప్పుడు జాయిన్ అయ్యాను అనమాట. ఈటీవీలో నేను ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. ఈటీవీ 2 పెట్టినప్పుడు ఒకటే స్లోగన్ ఆయన చెప్పింది, ఇట్ షుడ్ బి ఇన్నోవేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్. ఆయన ఏ పని చేసినా కూడా ఇన్ఫర్మేటివ్ గా ఉండేది. మ్యాగజైన్ కి సంబంధించి, మాధ్యమాలకు సంబంధించిందంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉండేది ఆయన దగ్గర. ఇట్ షుడ్ బి ఇన్నోవేటివ్ వెరాజ్ ఇన్ఫర్మేటివ్. అలా గంటారామం అని చెప్పేసి అని ఈ ఇప్పుడు వచ్చేటటువంటి 24/7 న్యూస్ ఛానల్ కంటే ముందు గంటారామం అని చెప్పి ఎవ్రీ అవర్కి కూడా న్యూస్ ఈటీవీ 2 ద్వారా న్యూస్ని ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి, కొత్త శకానికి నాంది పలికినటువంటి, కొత్త ప్రయోగాలు చేయడంలో సక్సెస్ అవ్వడంలో ఆయన తర్వాతే నాకు తెలిసినంత వరకు ఎవరైనా కానీ. మేము ఎన్ని ఛానల్స్ వచ్చినప్పటికీ కూడా, ఇప్పుడు టాప్ రేటింగ్ లో ఉన్న ఛానల్స్ వచ్చినా కానీ ఈటీవీ అనేసరికి ఒక బ్రాండ్ కదా మ్యామ్, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా. అది 50 సంవత్సరాల కృషి కదమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా, ఇవాళ మనం చూస్తున్నాం చాలా సంస్థలు ఉవ్వెత్తున ఎగుస్తాయి, పడిపోతాయి కిందకి. ఓకే, ఇప్పుడు ఈటీవీలు ఇవన్నీ కూడా ఈయన ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత, ఒక 70 years వచ్చిన తర్వాత ఆయన వేరే వాళ్ళకి షేర్ ఇవ్వడం అనేది జరిగింది తప్ప, అప్పటి వరకు ఆయన భుజస్కంధాల మీద నడిపినటువంటి ఏకఛత్రాధిపత్యంగా ఏలేసినటువంటి వ్యక్తి. అది నేనేమంటాను అనంటే, మనల్ని ఎదగనివ్వరు, మనం ఎదగలేము అనే నిరాశ నిస్పృహలతో మాట్లాడేటటువంటి యువత, ఒక యువకుడు మొదలుపెట్టి ఒక దాన్ని ఏమంటారు, ఒక యూత్కి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి ఒక శక్తి గురించి మీరు ఎందుకు ఆలోచించరు? మీరు ఎందుకు వాళ్ళ జీవిత చరిత్రలో చదవరు? ఎందుకు వాళ్ళ గురించి తెలుసుకోరు? తెలుసుకుంటే వాళ్ళు ఎలా ఎదిగారు అనేటటువంటి ఒక ఇన్స్పిరేషన్ అనేది మీకు ఉంటుంది కదా అనేది నా వాదన ఇప్పటికీ కూడా. నిజంగా నా లైఫ్లో ఒకరు ఎన్టీ రామారావు గారు అయితే, ఆ తర్వాత ఒక నాలెడ్జ్ పరంగా నేను ఎదగటానికి కానివ్వండి, ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫర్మేటివ్ అండ్ ఇన్నోవేటివ్ మీరు మాట్లాడుతూ ఉంటారు కదా మేడం, కొత్త ఎలా ఉంటది అని అంటే, నేను అది ఈనాడు నుంచే నేను నేర్చుకున్నటువంటి అంశం. అది ఒక టైంలో ఒక మంచి డిసిప్లిన్ అంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్పారు. డిసిప్లిన్ తర్వాత నాలెడ్జ్. వీళ్ళిద్దరూ కూడా నాకు నా జీవితంలో చాలా ప్రభావం చూపించారు నిజంగా. ఈరోజు పొద్దున్నే నాకు అది కూడా ఎందుకంటే ఎవరో చెప్పారు, నేను డైరెక్ట్ గా చూడలేదు. మా పనమ్మాయి వచ్చి చెప్పింది, అమ్మ రామోజీరావు గారు చనిపోయారంట కదా అనగానే ఒక్కసారి నాకు
అసలు మైండ్ ఏమీ ఖాళీ అయిపోయిందనమాట. హ్మ్. బ్లాంక్ అయిపోయింది. ఇదేంటి ఆయన అనేసి అప్పుడు నేను టీవీ ఆన్ చేసి చూస్తే అప్పుడు న్యూస్ అరౌండ్ 7:00 ఏమో నేను చూశాను. హ్మ్. చూస్తే ఒక్కసారి నాకు అనిపించింది, ఒక వ్యక్తి ఇంత సాధించాడు కదా అని నేను చిన్నప్పటి నుంచి ఆయన ఎలా ఎదిగారు, నేను అలా చూస్తూ వస్తున్నాను ఆయన ఎదుగుదల. హ్మ్. అది మొత్తం ఒకసారి నాకు ఇలా రిమైండ్ అయిందనమాట. మొత్తం ఆ మెమరీస్ అన్ని రివైండ్ అయిన చేసుకున్నారా? తర్వాత ఆయనకి ఇప్పుడు 88 ఇయర్స్ ఆయన ఏజ్. హ్మ్. ఇంకా నాకు 38 ఇయర్స్ టైం ఉంది సాధించడానికి. హ్మ్. అంటే ఎప్పుడు అనుకుంటానా ఇంకా చాలు, ఇంకా రిటైర్డ్ అవుదాం. కానీ ఈ రోజు నాకెందుకో ఆయన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే అలుపెరగని యోధుడు చివరి వరకు ఆయన ఎంత పోరాడాడు, ఎంత ఒక వ్యవస్థని ఎట్లా నెలకొల్పాడు. నాకు ఇంకా 38 సంవత్సరాలు ఉందంటే ఐఎమ్ యంగ్. యెస్. సో నాకింకా ఆ ఓపిక నాకు రావాలి. ఇంకా ఇంకా వీళ్ళ గురించి నేను వీళ్ళని నా మైండ్‌లో ఇంకా స్థిరంగా పెట్టుకొని నేను ఇంకా ముందుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచన పొద్దున నేను చాలా స్ట్రాంగ్‌గా తీసుకున్నాను. నేను ఆయన్ని చూసిన తర్వాత టీవీలో అలా చూడడం అనేది నాకు బాధ అనిపించి 2 మినిట్సో, 3 మినిట్సో చూసి ఆఫ్ చేసేసా. నాకు చూడబుద్ధి కాలేదు. నాకెప్పుడు కూడా నాకిదొక అలవాటు ఏంటి అనంటే, నేను బాగా ప్రేమించే వాళ్ళని, నేను బాగా ఇష్టపడిన వాళ్ళని ఆ దశలో నేను చూడలేనండి. వాళ్ళు నా కళ్ళతో నేను ఎలా చూసానో వాళ్ళు నా చివరి వరకు వాళ్ళు అలాగే ఉండాలి అనేటటువంటి ఒక దృక్పథంతో ఉంటాను, ఆలోచనతో ఉంటాను. మనకి ఇష్టమైన వాళ్ళు మనకి లాస్ట్ మూమెంట్ లో ఎలా కనబడ్డారో వాళ్ళు లేనప్పుడు కూడా అదే మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. సో Yes. మీరు కూడా అలానే ఆయన్ని అలా ఆ చూడాలి వార్త చూసాను అంతే. ఇంకా అసలు మిగిలిన నాకు చూడాలని మ్మ్. అనిపించలేదు. ఇమ్మీడియట్ గా టీవీ ఆఫ్ చేసేసి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను అనమాట. ఆయన ఈ టీవీ 2 ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్ళాం, ఫిలిం సిటీ వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడు, తర్వాత ఆయన ఒకసారి ఏదో ఒక ప్రోగ్రాంలో ఉన్నప్పుడు, ఆయన ఆఫీస్లో ఉన్నప్పుడు నేను కలవచ్చా అని నేను టైం అడిగితే వారు ఇచ్చారు, టైం ఇచ్చారు. కరెక్ట్గా టైం అంటే టైం అనమాట. ఆయన అసలు ఎన్టీఆర్ గారు తర్వాత రామోజీరావు గారు. 10 గంటలకు ఆఫీస్ అంటే కరెక్ట్ గా 10 గంటలకల్లా కర్టన్ ఓపెన్ చేసి ఉండేదంట. ఎగ్జాక్ట్లీ. ఇంకొక విషయం ఏంటంటే ఆయనలో నాకు నచ్చినటువంటి ఒక డిసిప్లిన్ ఏంటంటే మార్నింగ్ 5:00 కల్లా ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అటెండ్ అవ్వాలి. మార్నింగ్ 5:00కి బ్రేక్ఫాస్ట్. ఎస్, అక్కడ కూర్చొని ఆ రోజు ఎవరెవరు టాస్క్లు ఏమున్నాయి, ఎవరెవరి ఇష్యూస్ ఏమున్నాయి, ఏం చేయాలి, ఏంటి, ఏదన్నా సలహాలు కావాలన్నా, ఈయన ఇవ్వాలన్నా, లేకపోతే ఈయన ఏదైనా రిపోర్ట్స్ తీసుకోవాలన్నా, వినాలన్నా ఎర్లీ మార్నింగ్ 5:00కి అక్కడ ఆ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో కుటుంబ సభ్యులందరితోటి ఆయన అటెండ్ అవుతారనమాట. ఇప్పటికీ ఆ సిస్టమ్ నడుస్తుందా మ్యామ్? నాకు తెలిసినంత వరకు నడిచిందమ్మా. ఆయన తర్వాత ఎవరిది వాళ్ళకి సపరేట్ అయిన తర్వాత నాకు ఐడియా లేదు. బట్ నాకు తెలిసినంత వరకు అది ఆయన ఎర్లీ మార్నింగ్ 5:00కి రౌండ్ టేబుల్ సమావేశం అన్నట్టుగా బ్రేక్ఫాస్ట్ టేబుల్ సమావేశం పెట్టి ఆ రోజు ఎవరెవరు ఏం చేయాలి, ఎవరెవరి బాధ్యతలు ఏంటి, ఎవరెవరి డ్యూటీస్ ఏంటి, అలాగే ఎవరు ఎంతవరకు చేశారు, రిపోర్ట్స్ తీసుకోవటం కానీ చేయటం కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆయన గడిపి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆయన ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగేది. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఆయన తన సంస్థల్లో అవినీతిని ఎంత అరికట్టాడు అనంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ మీద మానిటరింగ్ ఉండేది. అంటే వీళ్ళు ఎంత జీతం ఇస్తున్నారో, అతనికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ రికార్డ్ వాళ్ళ దగ్గర ఉండేది. ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత మనం చాలా చూస్తున్నాం, చాలా దోపిడీని చూస్తున్నాం మనం మీడియా పేరుతోటి. నేను అందరినీ అనను, కొందరిని విపరీతమైనటువంటి దోపిడీకి తరలిసారు. ఈనాడులో మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు అనమాట, ఐరన్ చేసిన షర్ట్ వేసుకెళ్ళినా కూడా అతని మీద ఒక విజన్ పడిపోయేది. అంత స్ట్రిక్ట్. కొత్తది ఏదన్నా కొన్నాడు అని అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎంక్వైరీస్ వెళ్ళిపోయాయి. అంటే అతను ఈ సంస్థ ద్వారా, అతను చేసే ప్రొఫెషన్ ద్వారా దాన్ని మిస్యూజ్ చేస్తూ ఏమన్నా చేస్తున్నాడు అంటే అతను ఎదగొద్దని కాదు, అతను ఏమన్నా చేస్తున్నాడేమో అని చెప్పేసి మానిటరింగ్ వెళ్ళిపోయేది అనమాట. సో అంత ఆ వ్యవస్థను ఆయన ఎలా మేనేజ్ అదే చేశారు కదా మ్యామ్, చెప్పండి? అంత రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి నేను మార్గదర్శిలో నాకు తెలిసిన ఎంప్లాయీస్ ఉన్నారు, ఈనాడులో కొంతమంది ఉన్నారు, అండ్ ఆర్టిస్టులు అయితే కోకొల్లలు అనుకోండి. వీళ్ళందరినీ చూస్తుంటే ఎప్పటి నుంచో కూడా ఈనాడులో కానీ మార్గదర్శిలో కానీ 30-35 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు ఆ రోజుకి ఈ రోజుకి. వాళ్ళు ఎవరు రిటైర్ పర్ఫెక్ట్. అక్కడ రెండే విషయాలు, ఒకటి డిసిప్లిన్, 2 పర్ఫెక్ట్ పేమెంట్. అది ఎవరైనా కోరుకుంటారు. ఇవాళ మనం చాలా మంది ఆర్టిస్టులను చూస్తున్నాం కదా, ఒకప్పుడు వాళ్ళకి లైఫ్ లేదు,
ఆయన డైలీ సీరియల్స్ ద్వారా ఎంతమంది మరుగున పడిపోయినటువంటి ఆర్టిస్టులకి ఎంతమందికి లైఫ్ని ఇచ్చారు ఆయన. ఏంటి మ్యామ్ ఈటీవీ సీరియల్స్ అంటే అసలు జనం పడి చచ్చిపోయేవారు కదా అప్పుడు. అంత అద్భుతంగా ఏంటి అసలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సీరియల్స్ తీయడం అనేది ఆయన నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు చిరాకు వస్తున్నాయి, కోపం వస్తుంది, కానీ ఒకప్పుడు ఆయన నడిపినటువంటి తరీకా చూస్తే మాత్రము ఆయన సీరియల్స్ నడిపినటువంటి ఇష్యూ. నేను భాగవతం సీరియల్ తీశాను బాపు గారు తోటి డైరెక్షన్ తోటి. జస్ట్ అప్పుడు మాత్రం కొంత వర్క్ చేశాను, కొంత భాగం వర్క్ చేశాను. వర్క్ చేశారు సీరియల్ వర్క్ చేశాను. అంటే బాపు గారు అంటే నాకు ఇష్టం. సో అక్కడ అది అప్పుడు వర్క్ చేసినప్పుడు నేను ఆ వర్క్ యొక్క ఇది ఎక్కడా కూడా సెట్ లో ఒక మిస్పర్సెప్షన్ అనేది ఉండదు, అలాగే మిస్టేక్స్ అనేది ఉండదు. పర్ఫెక్ట్ పక్కా స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ ప్రకారం కూడా ఆ స్కెడ్యూల్ ఉంటుంది. ఎక్కడ కూడా మిస్యూజ్ ఏది అవ్వదమ్మా. మిస్యూజ్ అవ్వడం కానీ లేకపోతే క్రమశిక్షణ తప్పడం కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది. నేను ఎప్పుడు నాకు నా మైండ్లో ఇలా పడిపోయింది అనమాట. అంటే ఎప్పుడైతే పైన ఉన్నవాడు డిసిప్లిన్గా ఉంటాడో ఆ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నడుస్తారు. మనం ఎప్పుడైనా సరే నేను ఇది బాగా నేర్చుకున్నది ఏంటి అని అంటే, నేను ఆయన కలిసినప్పుడు మాట్లాడినటువంటి విషయం, సార్ మీరు పర్ఫెక్ట్గా 10 o'clock కల్లా మీరు అటెండ్ అవుతారు, సో ఎప్పుడైనా మీరు లేట్ రావడం అనేది జరిగిందా అంటే ఆయన ఒకటే మాట అన్నారు అనమాట, నా స్కెడ్యూల్ ఉందంటే పర్ఫెక్ట్ టైంకే వస్తానమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే నేను అన్నాను సరే, నా ఏదో మాటల్లో వచ్చినప్పుడు నేను ఆఫీస్కి కొంచెం లేట్గా వెళ్తాను సార్ అనేసి అని అన్నాను. అనగానే ఆయన ఇమ్మీడియట్గా అన్నారు, అంటే అప్పుడు నేను సొంతగా ఏదో స్టూడియోనో ఏదో స్టార్ట్ చేశాను అనమాట. అంటే అప్పుడు ఆయన నాకు చెప్పింది ఏంటో తెలుసా, ఆ ఎంప్లాయీస్ అందరూ వచ్చిన తర్వాత వెళ్తానన్నా అని మాట్లాడా. ఆయన అన్నారు, చూడమ్మా మనది సంస్థ అన్నప్పుడు అందరికంటే ఫస్ట్ మనం ఉండాలి, అందరికంటే ముందు మనం ఉండాలి, అప్పుడే మిగిలిన వాళ్ళందరూ భయంతో వస్తారు. ఆఫీస్ అనేది కరెక్ట్గా మేనేజ్మెంట్ కరెక్ట్గా నడుస్తుంది, ఫస్ట్ మనం డిసిప్లిన్గా ఉండాలి, మనం టైంకి ఉండాలి అని చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ అట్లాంటివి ఏమన్నా స్కెడ్యూల్ ఉంటే నేను లేట్ వస్తానేమో కానీ టైం అంటే టైం ఫస్ట్ నాది, ఆఫీస్ అంటే ముందు నేను ఆఫీస్లో ఉండి తీరుతాను. పంచువల్ గా ఉంటారు మీరు చాలా. పంచువాలిటీ అనేది నేను ఆయన ఆ ఒక్క మాట నా మీద చాలా ప్రభావం చేసింది. నా మైండ్లో అలా కూర్చుండిపోయింది అనమాట. మనది అన్నప్పుడు మనమే ఫస్ట్ ఉండాలి అక్కడ. మనది కదా, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అంటే వచ్చేవాడు కూడా ఎప్పుడైనా చేయొచ్చు అన్నట్టుగానే ఉంటాడు. సో ప్రతిదీ మన మానిటరింగ్, ప్రతి దాని మీద మనకి కమాండ్ ఉండాలి, ప్రతిదీ మన గ్రిప్లో ఉండాలి, కమాండ్ ఉండాలి. అందుట్లో ఇంకొకటి ఏంటంటే ఆ కింద ఆయన సర్కిల్లో ఉన్న వాళ్ళందరి గురించి గుర్తుంటుంది ఆయనకి, ప్రతి ఒక్కళ్ళు పేరున ఉంటుంది ఆయనకి, పేరు ఉంటుంది ఆయనకి, వాళ్ళకి సంబంధించినటువంటి డేటా మొత్తం ఆయన దగ్గర ఉంటుంది. ఎలా చేస్తున్నారో ఈయన నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత అనిపించింది అనమాట, ఇది అంతా కూడా మన థాట్. ఏదైనా సరే మనం చచ్చిపోతున్నామన్నా కూడా అది మన థాటే. మనము చాలా గొప్ప అనే ఫీలింగ్ క్రియేట్ చేసి ఎదగడానికి కూడా మన ఆలోచనలే, ప్రతిదీ కూడా మన ఆలోచనలే మన యొక్క ఎదుగుదలకి కానీ మన జీవనం కొనసాగించడానికి, ముందుకు వెళ్ళడానికి, వెదర్ దట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మూలం మాత్రం మన ఆలోచనలే. అది దానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. చాలా మ్యామ్, చాలా ఇన్స్పిరేషన్ ఇది. చాలా అంటే మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, అంటే మొన్నటి వరకు కూడా హాస్పిటలైజ్ అయ్యే ముందు వరకు కూడా ఆయన ప్రతిరోజు ఆఫీస్కి అటెండ్ అయ్యేవారు. 100% పొద్దునుంచి చాలా మంది ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తోటి, డైరెక్టర్స్ తోటి, అక్కడ ఉండే స్టాఫ్ తోటి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఈ పూర్వ వైభవం అనేది ఇంకా మీదట ఉంటుందో ఉండదో అని చెప్పేసి. ఉండదు, నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తులు, మిగిలిన వాళ్ళందరూ గోల్డెన్ స్పూన్ తోటి వచ్చారు. సో వాళ్ళకి అవసరం లేదు. ఇంకొకటి, ఆయనకు ఒక అంబిషన్ ఉంది, ఆయనకు ఒక లక్ష్యం పెట్టుకున్నాడు ఆయన, ఆ లక్ష్యం కోసం పరితపించారు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరైనా వారసుల్లో ఆ లక్ష్యం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా అది కొనసాగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదు అనుకోండి మనం మళ్ళీ చూడలేం. ఒక ఎన్టీఆర్ గారు, ఒక రామోజీరావు గారు, నమోతో నా భవిష్యత్తు. అండ్ సింప్లిసిటీ గురించి కూడా ఒక చిన్న మాట మ్యామ్, మీరు ఇందాక అన్నారు ఎక్కడా కూడా ఆయన కనిపించరు అని చెప్పి. నాకు ఇవాళ పొద్దున ఒక చిన్న థాట్ వచ్చింది, నాకే అనిపించింది, ఒక 4 minutes ఈయన గురించి ఒక సాంగ్, ఒక ఏవీనో ఏదైనా రిలీజ్ చేయాలి అంటే మేబీ ఈయనకు సంబంధించినవి రిలీజ్ చేసి ఒక సాంగ్ అయితే చేయగలం కానీ, బట్ ఈయనకు సంబంధించిన ఆ బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం దొరకవేమో కదా.
అంటే నాకు తెలిసి చాలా తక్కువ ఉంటాయి. అంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఆయన కొంచెం కనపడడం అనేది స్టార్ట్ చేశారు కానీ అంతకు ముందు వరకు నాకు తెలియదు. నేను చెప్పాను కదా, ఈ టీవీ ఓపెనింగ్ రోజునే నేను ఆయన్ని చూడడము. అన్ని సంవత్సరం నా 5th క్లాస్ నుంచి నేను ఈనాడు ఫాలో అవుతూనే వస్తూ ఉన్నాను. ప్రతి అక్షరం చదివేదాన్ని. ఎక్కడ పైన ప్రింట్ దగ్గర నుంచి మొదలు పెడితే కింద దాని చివరి అక్షరం వరకు కూడా, అడ్వర్టైజ్మెంట్ వరకు కూడా మొత్తం చదివేసేసేవాళ్ళం. అంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటది అనేటటువంటి ఒక పాజిటివ్ వేవ్ ఆయన తీసుకొని వచ్చారు. ఇక తర్వాత సిచ్యుయేషన్స్ గురించి నేను మాట్లాడను. ఎందుకనంటే పాజిటివ్ ని మాత్రమే మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అది. ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎదిగి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఎంతమందికి ఆయన జీవనోపాధి. ఆ ఫిలిం సిటీ చూడండి, ఎవరికైనా ఆ థాట్ వచ్చిందా చెప్పండి. అది ఎంత అద్భుతంగా ఆయన దాన్ని తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలిపేశారు. రామోజీ ఫిలిం సిటీ అంటే హాలీవుడ్ పిక్చర్స్ కూడా అక్కడికి వచ్చి షూట్ చేసుకునే సిచ్యుయేషన్ ని క్రియేట్ చేశారంటే ఆయన విజన్ ఎట్లా ఉంటది ఒక్కసారి ఆలోచించండి. తెలుగు ఇండస్ట్రీనే కాకుండా రకరకాల ప్లేసెస్ నుంచి అన్ని రకాల ఇండస్ట్రీస్ రావడమే కాకుండా బాలీవుడ్ ఇంకా హాలీవుడ్ మూవీస్ అక్కడ జరిగినాయి అమ్మా. అది స్టార్ట్ చేసినప్పుడు మేము ప్రత్యక్ష సాక్షులం, మేము ఉన్నాం కదా. అంటే వాళ్ళు కూడా వచ్చి దాన్ని సందర్శించి దాన్ని చూసి దాన్ని పొగిడి మళ్ళీ దాని గురించి ఒక ఆర్టికల్స్ రిలీజ్ చేసి కూడా వాళ్ళు అక్కడ ఆర్టికల్స్ రాయడం కూడా జరిగింది. అంటే ఒక హబ్ లాగా ఆయన దాన్ని క్రియేట్ చేశాడు. అంటే ఎన్ని భాషల చిత్రాలు అక్కడ షూటింగ్ చేసుకున్నాయి ఒక చోటికి. అంటే ఒక రాష్ట్ర రాజధానులకి మొత్తం అన్ని రాజధానుల్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసేసి ఒక చర్చ నడిచేటటువంటి విధంగా ఆయన చేశారు అని అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అలాగే ఒక సామాన్యుడు తలుచుకుంటే అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎలా ఎదగగలడు అనడానికి కూడా ఆయన నిలువెత్తు నిదర్శనమైంది. అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడగలమంటారా? ఖచ్చితంగా చూస్తాం తల్లి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు చూస్తాం అనేది తెలియదు. ఎందుకంటే అదే నేను చెప్పబోతున్నా. నాకు బాధ అనిపించేది కూడా అదే. ఇప్పుడు ఉన్న యువతలో ఎవరిలోనూ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, జీవితంలో ఒక లక్ష్యం లేదు, ఎదగాలి. అందరికీ ఏంటంటే షార్ట్ కట్లు వచ్చేసేయాలి. ఇవాళకి ఇవాళ ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయిపోవాలి, ఓవర్ నైట్ కోట్లు వచ్చేసేయాలి, ఓవర్ నైట్ లక్షలు వచ్చేసేయాలి. దానికోసం ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారుల్లో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత వాడు మాత్రమే బతకాలి, ఇంకొకడు ఉండడానికి వీల్లేదు. ఇంకొకడు ఎదుగుతున్నాడంటే వాడిని తొక్కేయాలి. ఇలాంటి దాంతో ఇవాళ మనం ఎదిగిన వ్యక్తులనే చూస్తున్నాం కానీ ఒక వ్యక్తి అదేంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల్ని మనం ఎక్కడ కూడా చాలా తక్కువ మందిని చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళు రావాలి, ఇంకా ఎదగాలి, ఎదుగుదల ఉండాలి. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ మ్యామ్ మీ దగ్గర నుంచి. తెలుగుదేశం పార్టీ అనేది ఒక రకంగా సపోర్ట్ అనేది దొరకడం రామోజీరావు గారి వల్ల కూడా. అంటే రామోజీరావు గారు కూడా ఒక కారణం తెలుగుదేశం పార్టీ ఎదగడానికి. అలా కింగ్ మేకర్ అయ్యాడు కదమ్మా. అండ్ ఒక టైంకి వచ్చేసరికి ఎన్టీఆర్ గారితో ఒక రకమైన విభేదాలు కూడా వచ్చాయి. అంటే గొడవలు అని చెప్పలేము, కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ కూడా ఆ పార్టీ నిలబడడానికి కారణమైన ముఖ్యమైన వ్యక్తుల్లో ఈయనొకరు. 100%. అది మీరు అగ్రీ చేస్తారా? ఇప్పుడు ప్రచారాన్ని ఇప్పుడు నేనున్నాను, నన్ను మోసుకెళ్ళడానికి ఒక సాధనం కావాలి కదా. ఆ సాధనమే ఈనాడు అయ్యింది. ఇంకొకటి కూడా నేను చెప్తాను, ఆయన అసలు ఎలాంటి కింగ్ మేకర్ అనడానికి అర్థం కూడా నేను చెప్తున్నాను ఏంటి అని అంటే, నాకు తెలిసినటువంటి ఒక ఇష్యూ చెప్తాను. ఆయన ఒకటి విధానసభ ఉండేది, లెజిస్లేటివ్ అసెంబ్లీ విధానసభ. ఓకే. అయితే ఇప్పుడు అది తీసేశారు ఎమ్మెల్సీస్. ఇది మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది పెట్టారు. ఎమ్మెల్సీ లేదు, లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు. అప్పుడు ఉన్నదంతా ఏంటంటే డైరెక్ట్ గా శాసనసభ సభ్యుల ఇది మాత్రమే. అది అంతకు ముందు ఉండేది, అది తర్వాత మొత్తం దాన్ని తొలగించేశారు. కారణం ఏంటి అని అంటే, ఈయన ఒకటి వార్త రాశారు. ఏంటి అని అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు అదేంటి లెజిస్లేటివ్ అసెంబ్లీలో విపరీతమైనటువంటి గొడవ జరిగింది. గొడవ జరిగేసరికి ఆయన ఒక హెడ్డింగ్ పెట్టారు, ఏంటంటే పెద్దల అని ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టి గలాభా, పెద్దల సభలో గలాభా అని పెట్టారు. పెట్టేసరికి దాని మీద పెద్ద యుద్ధం చేసేసారు. అంటే మమ్మల్ని అవమానించాడు ఈయన, అసలు రామోజీరావు ఉండటానికి వీల్లేదు, ఈనాడు పేపర్ ఉండడానికి వీల్లేదు అని. అప్పుడంతా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా, విపరీతమైనటువంటి ఒత్తిడి తెచ్చి ఈయన మీదకి చాలా యాజిటేషన్స్ జరిగి చాలా ఇబ్బంది పెట్టారు ఆయన్ని. అప్పుడు ఆయన ఒకటే డెసిషన్ తీసుకున్నాడు, ఈ విధానసభ ఉండడానికి లేదు, ఈ పెద్దల సభ ఉండద్దు,
అనుకున్నాడు. తర్వాత ఆ ఎన్టీఆర్ గారు రావడం జరిగింది. ఆయనకి ఈయన సపోర్ట్ చేయటం జరిగింది. సపోర్ట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు ఆ సభను తీసేయటం జరిగింది. తర్వాత మళ్ళీ మొన్న 2014లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ సభను పెట్టడం జరిగింది. ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీస్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే ఒక టీడీపీ గెలిచిన ఆనందంలో ఒక పక్కన ఉన్నారు ఆయన. ఎస్ ఉన్నారు. ఇది నిజంగా ఒక బాధాకరమైన ప్రమాణ స్వీకారానికి ముందు ఇలా జరగడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయము. కానీ జీవితం అయితే మాత్రం అడుగులైతే మాత్రం ముందుకు సాగాల్సిందే. ఆ స్థితిని మళ్ళీ దాన్ని ఎవరు పూడ్చలేరండి. కొంతమంది ప్లేస్ని ఎవరు తీసుకోలేరు, కొంతమంది సేవల్ని ఎవరు చేయలేరు, కొంతమంది అండని ఎవరు ఇవ్వలేరు. అది ఎవరో ఒకళ్ళే ఉంటారు, 100కి 1,00,000 ఒక్కళ్ళు ఉంటారు. వాళ్ళలో ఈయన ఒకరు. హీఈస్ నాట్ ఎ పర్సన్, హీఈస్ ఎ విజన్, హీఈస్ ఎ పవర్. నిజంగా చెప్పాలంటే ఈయన అందాక ఎందుకండి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అంటారు, చాలా మంది మనం వింటూ ఉంటాం కదా, అది వాస్తవం. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆయన ఏమీ చేయలేదు అనే స్థితికి ఆయన ఎదిగాడు అని అంటే ఆయన ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఉండున్నట్టయితే ఆయన నిలబడగలిగారు. అది యువత నేర్చుకోవాలి. నెగటివ్ మాట్లాడడం అనేది తగ్గించి పాజిటివ్ని తీసుకొని వెళ్తే ఇంకా ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది ఎదగాలి, ఎన్నో వ్యవస్థల్ని స్థాపించాలి. మన యువత బయటికి పోకుండా మన దగ్గరే ఉండి వాళ్ళకి జీవన భృతి అనేది కలిగించడం అనేది ఉంటుంది. ఒక కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఒక మహోన్నతమైనటువంటి శిఖరం కింద ఎదిగినటువంటి ఆయన ఇవాళ తెలుగు జాతి గర్వించదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం అనేది చాలా నార్మల్ విషయం. ఎందుకంటే 10 మంది చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి లేనప్పుడు ఆయన గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు మీలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకున్నప్పుడు నిజంగా అది మాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. అక్షరం యొక్క పవర్ ఏంటో తెలుగు వాళ్ళకి చూపించినటువంటి ఘనత ఆయనదేనమ్మా. ఎస్, అక్షర యోధుడు అంటారు ఆయన్ని. ఆయన ఒక ఎడిటోరియల్ రాశారు అని అంటే జనం దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యేవారు. అక్షరం యొక్క విలువ, దాని యొక్క పవరు, దాని యొక్క పొగరు కూడా చూపించినటువంటి వ్యక్తి ఆయన. సో ఇలాంటి వాళ్ళు నా భూతో నా భవిష్యత్తు. నిజంగా ఆయన ఈరోజు ఇలా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైనది. నా ప్రగాఢమైనటువంటి సానుభూతి ఆ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను మనస్ఫూర్తి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Thank you.